బైంగన్ అంటే వంకాయ. బైంగన్ అంటే వంకాయ. బైంగన్ అండేక కట్. బైంగన్ అని పేరు ఎందుకు వచ్చింది? వంకాయ అలాగ అంటారు వాళ్ళు. ఎందుకు వచ్చింది చెప్పనా? బైంగన్ అని. ఇప్పుడు గన్న అలా పెట్టారనుకో మనం ఏమవుతుంది, మనకి భయపడతాం. అందుకే బైంగన్. చూసారండి మా ఊడి తెలివితేటలు, ఆ కథలు, ఆ కథనాలు. షాక్ లో ఉన్నట్టున్నావు. సామాన్లు అందుకని చెప్పలేదు. సామాన్ అందుకని ఇందాకే చెప్పాను కదా. అది 12 గంటల నూనె పొయ్యి వెలిగించాలి. వెలిగించిన తర్వాత 12 గంటల నూనె ఆవాలు, తర్వాత మెంతులు వేస్తాను అబ్బాయి, సోంపు, కలోంజి అంటే ఉల్లి గింజలు, ఇదిగో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, బైగాన్ అలాగే. ఓహో వేసేలా మరి దాంట్లో ఏం పెట్టగలొద్దు ఇంకా. ఈ వంకాయ ఏం పెట్టక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ బోల్ అంత ఉంది కదా, మసాలా ఉంది, టమాటా గుజ్జు ఉంది, ఇవన్నీ వేస్తాం కదా. టమాటా గుజ్జులో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అబ్బాయి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, ఇదిగో కారం వేస్తున్నా. వేసేయి. ఒకసారి వంకాయ కలుపు. నేను కలుపుతాను. గుడ్లు ఆల్రెడీ ఉడికించావు. ఉడికించడమే కాకుండా నాట్లు కూడా పెట్టాను. అక్కడ శనగపిండి ఉంది చూడు, ఇందులో వేసి అబ్బాయి. ఇదెందుకు? ఇది ఎందుకంటే బాగా పిండి అంటుకుంటుంది, చిక్కదనం వస్తుంది. ఈ గుజ్జంతా దీంట్లో వేసేస్తాను. కలిపి మూత పెట్టు. మగ్గిన తర్వాత అప్పుడు ఇందులో నీళ్ళు వేసి ఇది కూడా వేద్దాం. అంతే. అర్థమైందా? చాలా సింపుల్. ఇవన్నీ తీసేబా, ఇది మాత్రం ఉంచు. 10 నిమిషాలు అయింది, బాగా మగ్గి ఉంటుంది. మూత తీసి ఇందులో నీళ్ళు వేసి అవి అందులో వేసేస్తే అది చూసా ఎంత బాగా మగ్గిందో. చూసా ఇప్పుడు మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు అయితే ఇంకో అయిపోతాయి, 2 తీసేస్తాం. అబ్బాయి 10 నిమిషాలు అయిపోయింది. మూతి బెంగాన్ అండేక కట్. ఆహా, ఇప్పుడు ఇందులో అబ్బాయి బెల్లం వేద్దాం. బెల్లమా? ఎందుకు? కట్ట కదా ఇది.
స్వీట్ గా ఆ. కొంచెం పుల్లగా అలా తగలాలనా? స్వీట్ అంటే పులవమంట ఉండదు, జిలేబీ లాగా జస్ట్ అలా తగిలి వెళ్ళిపోతుంటా. టచ్ అవుద్దన్నమాట. మూత పెట్టి బెంగన్ అండేక కట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఆపేస్తే మూతి. ఆహాహా, ఓహో. ఇక ఆ హ్యాండ్లో నా ప్లేట్ తీసుకో. పైన కొత్తిమీర చల్లబ్బాయి. ముందుగా ఒక దాక పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, సోంపు, కలోంజి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఘాటు పెట్టిన వంకాయ ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటా గుజ్జులో ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, కారం, ఉప్పు, శనగపిండి వేసి కలుపుకుని తరువాత ఉడికించిన గుడ్లకు నాట్లు పెట్టి వంకాయలో వేసి టమాటా గుజ్జు కూడా వేసి చిన్న మంటలో కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించి కొంచెం బెల్లం కూడా వేసి గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే బెంగన్ అండేక కట్ రెడీ.